నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశం, ఏ అరబ్ కంట్రీలోనైనా ఒక రోడ్డు ప్రమాదంలోనో ఇంకో ప్రమాదంలోనో చనిపోతుంది. ఒక 10 మంది చనిపోతే అందులో 5 శ్రీకాకుళం జిల్లా వాసులే. ఇటువంటి జిల్లాకి యువతే పెట్టుబడి. ఇప్పుడిప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, పంట పండడానికి వీలుగా పంట కాలువలు వచ్చాయి. కానీ వీటిని ఉపయోగించుకోవడానికి యువత లేకుండా పోతుంది. ప్రధానంగా గంజాయి తాగంది ఎవరు అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎవరిని అడిగినా గంజాయి తీసుకుంటున్నాడు, ఎవరిని అడిగినా గంజాయి లేకుండా బతకలేకపోతున్నాడు. ఇదే ప్రశ్న. దీన్ని పోలీసులు ఉక్కుపాదం పెట్టి తొక్కాలని కొత్త ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు, అన్ని జిల్లాల్లోనూ ఈ గంజాయి మత్తుకి బానిసైపోయిన యువత పూర్తిగా క్రైమ్ బాటలో నడుస్తుంది. గంజాయి మత్తులో ఏం చేస్తున్నామో తెలియక దొంగతనాలకు, మానభంగాలకు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు, పోరంబోకులు గంజాయిలోనే తేలుతున్నారు. వీరు వారు కలిసి ఒకటైపోయి ఈ జిల్లాలో క్రైమ్ రేట్ని పెంచేస్తున్నారు. శ్రీకాకుళంకి ప్రధానంగా గంజాయి రవాణా అవడానికి ప్రధానమైన కారణం ఇది ఒరిస్సా బోర్డర్లో ఉండడం. పక్కనే బరంపురం, ఇటుపక్క పాతపట్నం ఆడుకొని పర్లాకిమిడి, అటు ఇచ్చాపురం నుంచి ఇటు పర్లాకిమిడి వరకు ఉన్న బోర్డర్ మొత్తం కూడా గంజాయి సరఫరాకు ప్రధాన అడ్డా అయిపోయింది. ఎక్కడో కొండల్లో ఎవరో పండించడం, కేవలం వీళ్ళు గంజాయి పెడ్లర్స్. ఈ గంజాయి పెడ్లర్స్ ఒక 5,000 రూపాయలకి ఒక ప్యాకెట్ తేయడం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ద్వారా విద్యార్థులకు చేరడం, వీళ్ళు గంజాయి మత్తులో తోగడం. ఇదే ఇక్కడ నిత్యకృత్యం అయిపోయింది. రోడ్డు మీద ఎవడు గంజాయి తీసుకొని ఉన్నాడో, ఎవరు నార్మల్గా ఉన్నారో చెప్పడం చాలా కష్టమైపోతుంది. 7 గంటలు దాటితే ఆడవాళ్ళ పరిస్థితి సరే పక్కన పెట్టండి, కనీసం యువకులు, మగవాళ్ళు, వృద్ధులు ఎవరు కూడా రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. రోడ్డు గడ్డగా బొల్లు పెట్టడం, బాబు కొద్దిగా పక్క తీయమో నేను వెళ్ళిపోతానంటే వెంటనే దాడి చేయడం, నోట్లో బ్లేడ్లు, జేబులో కత్తులు, ఇది పెట్టుకొని తిరుగుతుంటప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది. ప్రధానమైన కారణం ఈ గంజాయి ఎవరు తాగుతున్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయం మీద పోలీస్ ఇంటెలిజెన్సీకి ఓ సమాచారం ఉన్నా గత 5 ఏళ్లలో దీని మీద పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఈసారి శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాల్లో ఎస్పీలు మారారు. పకడ్బందీగా ఒరిస్సా బోర్డర్ ఈ 2 జిల్లాలకి అనుబంధంగా ఉండడం వల్ల గట్టిగానే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. విచిత్రం ఏంటంటే శ్రీకాకుళంకి ఆనుకుని ఉన్న ఒడిశా బోర్డర్ ప్లస్ అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పండిస్తున్న గంజాయే ఢిల్లీ వరకు సప్లై అవుతుంది. ఈ విషయం ఇంటెలిజెన్సీ వర్గాలకి పక్కాగా తెలుసు. అయితే మిగతా సరుకుల్లాగా లారీలు ఇది రాదు. కొద్ది కొద్దిగా ఏ రోజు ఆ రోజు ఈ రాష్ట్రం దాటేస్తుంది, ఈ అల్లూరు మన్యం జిల్లా దాటేస్తుంది. ఆడేరు, అరకు ప్రాంతాల్లో కిలో గంజాయి 5,000 రూపాయలు. 5,000 రూపాయలకి ఈ గంజాయి పెడ్లర్స్ కిలో తీసుకొని అక్కడే దాన్ని దానికి ఏవో వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్క చిన్న ప్యాకెట్నే ఇక్కడ స్థానికంగా తరలించి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 5,000కు అమ్ముతున్నారు. 1 కేజీ కొంటే 1 కేజీని 10 ప్యాకెట్లుగా 10 బండిల్స్గా మారుస్తున్నారు. 10 బండిల్గా మారిస్తే 10 5లు 50,000. 5,000 రూపాయలు
అరకు పాడేరు లేదా ఒరిస్సాల్లో చెల్లిస్తే 5,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వేసుకున్నా 40,000 రూపాయలు ఒకసారి కొండ ఎక్కి దిగితే మిగులుతుంది. ఈ విధంగా లక్షలాది రూపాయలు ఒక నెలలో సంపాదిస్తుండడం వల్ల ఎన్నిసార్లు పట్టుబడినా ఎవరు కూడా ఈ వృత్తిని మానడం లేదు, గంజాయిని పిల్లలకు అందించడం వదులుకోవడం లేదు. విజయనగరం జిల్లాకి ఒరిస్సా బోర్డర్ను దాటిస్తే శ్రీకాకుళం చేరడం చాలా ఈజీ. అలాగే ఇచ్చాపురం దాటిపోతే నగరంలోకి రావడం పెద్ద కష్టమైన పని కానట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడే ఒక వివరాలు ఎవరో పంపించారు. దాని ప్రకారం చూస్తే అరకులో 2 వీలర్ మీద బయలుదేరుతారంట. అక్కడ బొడ్డవర అనే ఒక చెక్ పోస్ట్ ఉంది. బొడ్డవర అనే చెక్ పోస్ట్ నుంచి నెమ్మదిగా దాటగలిగితే దానికి ఆనుకుని ఉన్న దానికి అటు ఇటు ఉన్న గ్రామాల నుంచి అంటే చెక్ పోస్ట్కి వెళ్లకుండా చెక్ పోస్ట్లో చెక్ దొరకకుండా అనంతగిరి ఎస్కోట రహదారులకు ఫస్ట్ ఈ డ్రగ్ పెడ్లర్లు చేరిపోతారు. చేరిపోయిన తర్వాత అరకు ఎప్పుడైతే చెక్ పోస్ట్ దాటిపోయారో ఇంకా 2 వీలర్ మీద వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అనుమానిస్తే తప్ప అంటే ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప పెద్దగా ఎక్కడ చెక్ ఉండదు. సో ఆ విధంగా వచ్చేస్తుంది. మరికొందరు ఏం చేస్తారంటే ఇదే విజయనగరం జిల్లాలో గుమ్మకోట అనే ఒక ఊరు ఉంది. దాని మీద నుంచి ఆంధ్ర అంటే గజపతినగరం దగ్గర ఆంధ్ర, ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది ఆంధ్ర దగ్గర. ఆంధ్ర రిజర్వాయర్ దగ్గర గజపతినగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే మీకు బొబ్బిలి వచ్చినా శ్రీకాకుళం బోర్డర్ కనెక్టివిటీ ఉంటుంది, పార్వతీపురం వచ్చినా శ్రీకాకుళం కనెక్టివిటీ ఉంటుంది వయా పాలకొండ వీరఘట్టం. సో ఆ విధంగా కూడా ఇటువైపు శ్రీకాకుళం వైపు వచ్చేస్తుంది. ఇక ఇటే ఈ గజపతినగరం ఆంధ్ర వైపే మెంటాడ్ మండలం అంటే ఆంధ్ర నుంచి గజపతినగరం హైవే, గజపతినగరం అంటే రాయ్పూర్ వెళ్ళే అదే జైపూర్ వెళ్ళే హైవే కొందరు అటువైపు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు గజపతినగరం నుంచి రాజమండ్రి వరకు వయా అనంతగిరి ప్రభుత్వం కొత్త హైవే నిర్మిస్తుంది. ఇందులో మ్యాక్సిమం మన పార్ట్ అంటే విజయనగరం జిల్లా పార్ట్ అంటే విజయనగరం, మన్యం, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా పార్ట్ ఆల్మోస్ట్ రోడ్డు అయిపోయింది. ఇంకా రాజమండ్రికి వయా పాడేరు అటువైపు కనెక్టివిటీ ఇంక ఇవ్వాల్సి ఉంది. కానీ ఇటువైపు అయితే రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. 2 వీలర్ మీద వెళ్ళి రావడం ఇప్పుడు చాలా ఈజీ. ఒకప్పుడు ఒక సింగిల్ నాటుబండి వెళ్ళడానికి కూడా అవకాశం లేని రోడ్లు ఇప్పుడు ఒక హైవేగా మారుతుంది. సో ఆ విధంగా కూడా ఇప్పుడు శ్రీకాకుళం బార్డర్కి చేరిపోతుంది. అరకు నుంచి సాలూరు వరకు రోడ్డు నిర్మాణం లేదు, పక్కాగా లేదు. అయినా ద్విచక్ర వాహనాల మీద ఈ కుర్రాళ్ళు తెస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ప్రతి వాడి దగ్గర ఒక రేస్ బైక్, ఒక అదేదో సీసీ అంటారు 500 సీసీయో 250 సీసీయో స్పోర్ట్స్ బైకులు ఉంటాయి. భుజానికి ఒక స్కూలు అదే కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ పెడుతున్నాడు. రోడ్డు ఎలా ఉన్నా మెయిన్ రోడ్డుకి హైవేకి వచ్చేస్తున్నారు. ఇక అనంతగిరి మండలం చిలకలగడ్డ సమీపంలో దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నారంట. తీసుకొని తాటిపూడి రిజర్వాయర్ మనకు తెలుసు, విజయనగరం నుంచి విజయనగరం కలెక్టరేట్ పక్క నుంచి మనం ఎస్కోట్ వెళ్ళే త్రోవలో తాటిపూడి రిజర్వాయర్ ఉంటుంది. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా. సో ఆ తాటిపూడి రోడ్డుకి ఈ డ్రగ్ పెడ్లర్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ చాలా స్పీడ్గా బండి తీసే కెపాసిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు సర్దుకునే లోపు వీళ్ళు బార్డర్ దాటేస్తున్నారు.